కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో శుభాలు తెలియజేస్తుంటున్నాను. గడిచినటువంటి ఆదివారం మనము ధ్యానించినటువంటి అంశం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. ముఖ్యంగా ప్రకటన గ్రంథములో వ్రాయబడినటువంటి 4 స్త్రీలను గురించి మనం మాట్లాడుతున్నాము, ధ్యానిస్తూ ఉంటున్నాము. 2వ అధ్యాయంలో మనము తుయతైరా సంఘానికి వ్రాయబడినటువంటి లేఖలో, పత్రికలో యెజబెలు స్త్రీని గురించి జ్ఞాపకం చేసుకున్నాము. 2వ స్త్రీగా సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ లాస్ట్ ఆదివారం రోజు మనము ధ్యానించినాము. ఈరోజు ధ్యాన అంశముగా మనము మహాబబులోను వేశ్య అన్నటువంటిది మనం ధ్యానించాలని మనం అనుకున్నాం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళకముందు ఒక నిమిషం ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాము. అత్యంత ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఉదయకాలంలో తండ్రి మీ యొక్క కృపచేత తండ్రి ఈ విధంగా ధ్యానంలో గడుపుటకు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు, వందనాలు తండ్రి. ధ్యానించినటువంటి అంశము తండ్రి మహాబబులోను వేశ్య అన్నటువంటిది మేము ధ్యానిస్తుండగా తండ్రి, ఈ స్త్రీ వల్ల మేము నేర్చుకుని పోయేటువంటి ఆధ్యాత్మిక సత్యాలు మేము చక్కగా తెలుసుకోగలుగుటకు నీ కృప చూపించి మా యొక్క ఆత్మీయ నేత్రాలను తెరవండి తండ్రి. మా హృదయాలను సిద్ధపరచండి. ఈ వాక్యాన్ని సరి అయినటువంటి రీతిలో మేము అర్థం చేసుకునే జ్ఞానము మా అందరికీ దయచేయమని వేడుకొంచుంటున్నాను. మాట్లాడినటువంటి నాతో కూడా మీరు తోడయండి. నా ద్వారా మీరు ఏమి పలుకులు పలికించాలో అవన్నీ కూడా మీ కృపచేత తండ్రి బిడ్డలతో మాట్లాడమని, మీరే మహిమ పొందుమని క్రీస్తునామం బట్టి ప్రార్థించి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమెన్. గత ఆదివారము మనము ధ్యానించినటువంటి సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీలో మనం కొన్ని విషయాలు చూడగలిగాము. నాకు ఒకతను ఫోన్ చేసి అడిగాడు, చంద్రుని మీద ఎందుకు ఆ స్త్రీ కూర్చుంది అని మీరు చెప్పారు, కానీ దాన్ని వివరించలేదు, దాని అంతరార్థం ఏంటి, ఆధ్యాత్మిక సత్యాలేంటి అని అడిగినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. ఎందుకంటే వాక్యాన్ని చాలా చక్కగా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉన్నటువంటి అనుమానాలను కూడా అడుగుతున్నందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. 12వ అధ్యాయంలో స్త్రీ కూర్చున్నది, సూర్యుని ధరించుకుంది, అది చూసాము. కిరీటములో 12 నక్షత్రాలు, తర్వాత చంద్రుడి మీద కూర్చున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే చంద్రునికి స్వయంగా ప్రకాశించేటువంటి శక్తి లేదు, సామర్థ్యము లేదు, తనంతకు తానుగా ప్రకాశింపలేదు. కేవలము సూర్యుని యొక్క కాంతి చంద్రుని మీద పడినప్పుడు మనకు చంద్రుడు వెలుగు ఇస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది అంతే. ఈ స్త్రీ విషయంలో కూడా ఇశ్రాయేలీయులను రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఈ స్త్రీ సూర్యుని ధరించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ స్త్రీ చంద్రుని మీద కూర్చున్నట్లుగా, నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే 7 ఏళ్ల శ్రమల కాలములో ఈ చంద్రుడు అనేటువంటి ఈ అంత్యక్రీస్తుకు సూర్యుడే అధికారం ఇస్తా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. దినాలతో సహా చెప్పబడినట్లు విధంగా ఆ రాజ్య పరిపాలన అంతా కూడా నీకే అప్పజెపుతున్నాను అని దేవుడే ఇతనికి కొద్దిగా సమయం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. అది చంద్రుని మీద నిలబడింది అనే దానికి అర్థం. అంటే సూర్యుడు వెలుగు ఇస్తే తప్ప చంద్రుడు ప్రకాశింపలేడు. కాబట్టి ఆ 7 ఏళ్ల కాలములో ఆ అంత్యక్రీస్తుకు దేవుడే కొద్ది సమయాన్ని ఇచ్చి పరిపాలించమని చెప్పినట్లుగా మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మనము వాక్య ధ్యానంలోనికి వెళ్తే మహాబబులోను వేశ్య అన్నటువంటిది మనం ధ్యానిస్తే 17వ అధ్యాయంలో ఈ మహాబబులోను వేశ్య అన్నటువంటిది ఈ చాప్టర్ అంతా కూడా ఆ వేశ్యను గురించినటువంటి సమాచారమే 17వ అధ్యాయం అంతా కూడా ఉంటుంది. లోపలికి మనము వెళ్ళకముందు వేశ్య అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారు అని ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, బైబిల్లో కొన్నిసార్లు నిజ దేవుణ్ణి
విడిచిపెట్టేసేసి ద్రోహులై ఇతర దేవుళ్ళ వైపునకు విగ్రహారాధనకు మొగ్గు చూపినప్పుడు మరి వారిని వేశ్యలతో మరి పోల్చినట్లుగా మనము వాక్యంలో చూస్తున్నాం. యెషయా గ్రంథం మనం చూస్తే 1వ అధ్యాయము 21వ వచనంలో, అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయనే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను, ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు అని యెరూషలేము పట్టణాన్ని గురించి ఆ నగరము వేశ్యాయనే అని ఇక్కడ సంబోధించినట్లుగా మనము చూస్తున్నాం. అదేవిధంగా ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో, ఇర్మియా 2:20లో, పూర్వకాలము నుండి నీ కాడి విరగగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని నేను సేవ చేయనని చెప్పుచూ ఉన్నావు. ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేశ్యవలే క్రీడించుము అన్నటువంటిది మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. అంటే నిజ దేవుని నుంచి నిజ దేవుణ్ణి విడిచిపెట్టి వదిలేసేసి ద్రోహం చేసి అన్య దేవతల వైపు విగ్రహారాధన వైపుకు మళ్ళినటువంటి జనాలను గురించి పట్టణాలను గురించి మనకు చెప్పే విషయంలో వేశ్య అనేటువంటి పదము ఉపయోగిస్తున్నట్లుగా మనం చూస్తాం. అంత మాత్రం కాకుండా వర్తక నగరమైనటువంటి తూరును గురించినటువంటి విషయం కూడా బైబిల్లో రాయబడింది. సమయాభావం బట్టి ఆ వాక్యాలన్నీ చదువుకునేదానికి సమయం లేదు కాబట్టి ఒకసారి రెఫరెన్స్ ఇస్తాను, మీరు రాసుకొని చదువుకోండి దయచేసి. తూరును గురించి రాయబడినటువంటిది యెషయా గ్రంథము 23వ అధ్యాయంలో 15 నుంచి 17వ వచనం వరకు మనం చూస్తే ఆ తూరు పట్టణాన్ని గురించి వేశ్యతో ఏ విధంగా పోల్చారు అన్నటువంటిది మనకు బాగా తెలుస్తుంది. ఆ విధంగానే నినెవే పట్టణాన్ని గురించి కూడా నహూము గ్రంథంలో 3వ అధ్యాయము 4వ వచనములో వేశ్యను పోల్చినట్లుగా మనం చూస్తాం. ఆ నగరాన్ని మరి తూరు పట్టణాన్ని కానీ యెరూషలేము పట్టణాన్ని కానీ మరి ఈ నినెవే పట్టణాన్ని కానీ వేశ్యతో పోల్చినట్లుగా మనము చూస్తున్నాం. మనం ధ్యానించబోయేటువంటి ఇప్పుడు మహాబబులోను వేశ్య అన్నటువంటిది కూడా ఒక నగరము ఒక పట్టణానికి సాదృశ్యంగా ఈ అధ్యాయం అంతా కూడా మనము జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ఈ పట్టణము రోమా పట్టణము అని మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ 17వ వచనం 10వ అధ్యాయం అంతా కూడా మనము ధ్యానించగలిగితే ఆ పట్టణమే రోమా పట్టణము అనేటువంటిది మనకు తేట తెల్లంగా ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనకు తెలిసిపోతుంది. ఈ 2 పట్టణాలు కూడా తూరు మరి నినెవే పట్టణం కూడా మరి పూర్తిగా విగ్రహారాధనతో నిండిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అన్య దేవతలను వాళ్ళు కొలిచినట్లుగా మనము చూస్తాము. ఇహలోక సంబంధమైనటువంటి వ్యాపారం ఎక్కువగా అక్కడ జరుగుతున్నట్లుగా ధనము వైపుకే వారి మనస్సు తిప్పుకున్నట్లుగా ధన సంపాదనే వారికి ధ్యేయంగా తహతహలాడుతూ వారు ఆ వ్యాపారాలు చేసుకుంటూ నిజదేవుణ్ణి దూరపరిచారు అన్నటువంటిది మనం వాక్యంలో చూస్తాను. అంటే వారిని అందరినీ కూడా వేశ్యలతో ఆ నగరాలను కానీ జనాలను కానీ చేసినట్లుగా మనము ప్రత్యేకంగా చూడగలం. మరి 17వ అధ్యాయంలో మనము వేశ్యను మరి రోమా పట్టణాన్ని గురించి చెప్పినట్లుగా మన వాక్యంలో తేటతెల్లంగా కనుకోవచ్చు. 18వ వచనములో చివరి వచనం అదే 17వ అధ్యాయము చివరి వచనములో 18వ వచనం, మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజులను ఏలు ఆ మహాపట్టణమే. ఆ మహాపట్టణాన్ని గురించి మనకు మిగతా వివరణ అంతా ఇవ్వబడింది. ఆ వివరణలో ఈ రోమా సామ్రాజ్యం అనేది మరొకసారి వెలుగులోకి వస్తుంది అన్నటువంటిది కూడా మనం జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. దేవదూత అక్షరార్థమైన ఈ వివరణ మన యోహాను భక్తుడుకు ఇచ్చినప్పుడు పద్మాసు దీవులో మరి ఆ దర్శనాన్ని ఇచ్చినప్పుడు ఈ పట్టణాన్ని గురించి చూపిస్తూ ఉన్నప్పుడు దేవదూత అప్పటిలో యోహాను భక్తునికి ఇచ్చిన ఈ దర్శనము జరిగినప్పుడు రోమా ప్రభుత్వము రోమా మొత్తం భూ ప్రపంచాన్ని అంతా కూడా ఏలుతున్నట్లుగా మనం చూస్తాము. అంటే ప్రపంచాన్ని
మరి ఏలినటువంటి ప్రపంచాన్ని పరిపాలించినటువంటి ఒక 5 గొప్ప సామ్రాజ్యాలను మనం గుర్తు చేసుకోగలిగితే, మొదటిది అషూరు సామ్రాజ్యము. భయంకరమైనటువంటి సామ్రాజ్యము. ఇశ్రాయేలీలందరినీ కూడా చెరలోకి తీసుకుపోయినటువంటి రాజ్యము. అది మొదటిదిగా అషూరు సామ్రాజ్యాన్ని గురించి మనం చదువుతాం. తరువాత బబులోను వారు అషూరియులను జయించిన తర్వాత బబులోనీయులు ఈ ప్రపంచాన్ని అంతా కూడా ఏలినట్లుగా మనం చూస్తాం. తర్వాత మరి పారసీక మాదియ సామ్రాజ్యాలు మరి బబులోను సామ్రాజ్యాన్ని కూలదోసి వారు అధికారంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం. మరి మాదీయ పారసీక సామ్రాజ్యాలను మరి పడగొట్టి అలెగ్జాండర్ ది గ్రేట్ మరి గ్రీకు సామ్రాజ్యము ప్రపంచాన్ని పరిపాలించినట్లుగా చూస్తాము. తర్వాత చివరిగా రోమా సామ్రాజ్యము ఈ ప్రపంచాన్ని అంతా కూడా పరిపాలన చేసినట్లుగా మనం చూస్తాం. అదే దానియేలు తన కలలో చూసినటువంటి భాగం. అంటే దాంట్లో బంగారు మరి బబులోనియల సామ్రాజ్యము, మరి వెండి దానికంటే కొద్దిగా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి మాదీయ పారసీక సామ్రాజ్యము, దానికంటే కొద్దిగా తక్కువ స్థాయి ఉన్నటువంటిది ఈతడి, అది గ్రీకు సామ్రాజ్యము. మరి దానికంటే తక్కువగా ఇనుము అన్నటువంటిది రోమా సామ్రాజ్యము. మరి చివరిగా మట్టితో పోల్చినట్లుగా పాదాలను మట్టి సగం ఇనుము కలిసినట్లుగా మనము చూస్తాము. అదే ప్రజాస్వామ్యాలు. మట్టి అంటే ప్రజాస్వామ్యము. దేశం అంటే మట్టి కాదోయ్ ప్రజలోయ్ అంటాం కదా, అదే చివరిది. ప్రజాస్వామ్యాలే ఈ ప్రపంచానికి చివరి రాజ్యాలు. దాని తర్వాత అంతమే. ఇప్పుడు మనము ఏ దేశము చూసినా కూడా మెజారిటీ కంట్రీస్లో ప్రజాస్వామ్యమే ఉన్నట్లుగా మనం చూస్తాము. ఆ విధంగా ఒకసారి పరిపాలన చేసినటువంటి ఈ రోమా సామ్రాజ్యము అంత్యదినములో మరొకసారి బలాన్ని పుంజుకొని ఈ ప్రపంచాన్నంతా కూడా ఏలబోతోంది అన్నది ఈ 17వ అధ్యాయం అంతా చదివితే మనకు జాగ్రత్తగా అర్థమవుతుంది. బబులోను వేశ్య అని ఎందుకంటే బబులోనులో కూడా ఇటువంటి కార్యక్రమాలే అన్నీ జరిగాయి. దేవుణ్ణి దూరపరుచుకున్నటువంటి వారు, మరి వారి సొంత తెలివితేటలపై ఆధారపడి మహాగోపురాన్ని కట్టుకున్నటువంటి దేవుణ్ణే తృణీకరించి వారి సొంత జ్ఞానముపై ఆధారపడి జీవించినట్లు వాళ్ళుగా మనం చూస్తాను. బబులోనులో ఉన్నటువంటి విగ్రహారాధన కానీ, బబులోనులో ఉన్నటువంటి మరి ఈ ధన సంపద కానీ, వ్యాపారం కానీ ఎక్కడ లేనట్టుగా మనం చూస్తాం అప్పటి కాలంలో. దాన్ని అదే సామ్రాజ్యంకు కలిగినటువంటివన్నీ కూడా రోమా సామ్రాజ్యంకు కూడా కలిగి ఉంది అని వాక్యము మనకు తెలియజేస్తోంది. ఆ దర్శనం ఇచ్చినప్పుడు రోమా సామ్రాజ్యము వెలుగులో ఉంది కాబట్టి యోహాను భక్తుడు ఇది తప్పకుండా రోమా నగరాన్ని గురించే చెప్పింటాడు అనేటువంటి మరి జ్ఞానము ఆయనకి ఇవ్వబడినట్లుగా మనము చూస్తాం. మరి 9వ వచనాన్ని మనము చూడగలిగితే అక్కడ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు అని స్పష్టంగా వాక్యంలో రాయబడింది. ఆ స్త్రీ 7 తలలు కలిగి ఉంది అని 9వ వచనములో మనము చూస్తున్నాము. ఆ 7 తలలు 7 కొండలకు సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో 7 కొండలపై కట్టబడినటువంటి పట్టణాలను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే యెరూషలేము కూడా 7 కొండలపై కట్టబడినట్లుగా మనము చూస్తాము. తిరుపతిలో కూడా 7 కొండలపై ఆ పట్టణం నిర్మింపబడినట్లుగా మనం చూస్తాము. రోమా పట్టణం కూడా టైబర్ నది ఒడ్డున 7 కొండల మీద ఈ పట్టణం కట్టబడినట్లుగా చూస్తాము. ఆ స్త్రీ కూర్చున్నటువంటి ఆ 7 కొండలు 7 తలలు 7 కొండలకు సాదృశ్యము అంటే రోమా పట్టణానికి సాదృశ్యంగా ఈ 9వ వచనములో మనకు చూపిస్తున్నట్లుగా మనం చూస్తాం. 2వ వచనములో ఒకసారి మనం చూస్తే వ్యభిచారాన్ని గురించి మాట్లాడుతున్నట్లుగా చూస్తాం. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి అన్నటువంటి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే పాత నిబంధనలో ప్రతిసారి ఎన్నిసార్లు అంటే మనం చెప్పలేము. ఇశ్రాయేలీయులు ఎన్నిసార్లు దేవుడు వారిని కనికరించి ఆ బంధత్వంలో నుంచి, ఆ శ్రమలలో నుంచి, సంకెళ్లలో నుంచి వారిని తప్పించి వారికి మంచి జీవితం ఇచ్చినా కూడా అనేక సందర్భాల్లో దేవుణ్ణి వదిలిపెట్టి వారు విగ్రహారాధన వైపుకు, అన్య దేవతల వైపుకు వారు వెళ్ళినట్లుగా మనము చూస్తాము. అదే వ్యభిచారానికి సాదృశ్యంగా ఉంది. మరి ఒకవేళ
ఇప్పుడు ఉన్నటువంటి మన సంఘాల గురించి మనం ఆలోచన చేయగలిగితే, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడే మనకు హెచ్చరికలు చేశారు ఈ వ్యభిచారాన్ని గురించి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 10 నుంచి 12 వరకు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువుల వారు స్వయంగా హెచ్చరిక చేస్తున్నాడు. అనేకులు అభ్యంతరపడి, అంటే నా విషయంలో చాలామంది అభ్యంతరపడతాడు, సత్యాన్ని గురించినటువంటి దూరంగా వెళ్ళిపోతారు. సత్యాన్ని గురించి నా నామంలో ఉన్నట్లుగానే ఉంటారు, కానీ వారు మరి నన్ను అభ్యంతరపడి వదిలిపెట్టేస్తారు నన్ను అని యేసుక్రీస్తు ప్రభువారే ఒకరినొకడు అప్పగించి ఒకరిని ఒకడు ద్వేషింతురు. అనేకులు అబద్ధ ప్రవక్తలందరూ చెప్పేటువంటి బోధంతా కూడా సత్యమని నమ్ముతారు. నిజమైన సత్యము నుంచి వారు దూరపరచబడతారు. జాగ్రత్తగా ఉండండి, అక్రమము విస్తరిస్తుంది కాబట్టి అనేకులలో ఉన్నటువంటి ఈ ప్రేమంతా కూడా చల్లారిపోతుంది అని యేసుక్రీస్తు ప్రభువారు ముందే ఈ వ్యభిచార తత్వాన్ని గురించి మనల్ని హెచ్చరిక చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనము ఈ వ్యభిచార సంబంధమైనటువంటి కార్యకలాపాల గురించే మనము, అంటే వ్యభిచారం అని డైరెక్ట్గా మనకు మెన్షన్ చేయకపోయినా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని మన హృదయములో ఎంతసేపు ఆరాధన కానీ ధ్యానము కానీ ఆ వాక్యాలు కానీ మనము ధ్యానిస్తుంటామో అంత ఆశీర్వాదం మనం పొందుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని, వాక్యాన్ని, సత్యాన్ని దూరంగా ఉంచేసి మన హృదయములో చాలా కాలము ఏ దాని గురించి ఆలోచన చేస్తామో అన్నటువంటిది పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. మరి ఇది అంత్య దినాల్లో ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుడి. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ఇవన్నీ కూడా వ్యభిచారం. స్వార్థము అనేది ఒక వ్యభిచారము, ధనాపేక్ష ఒక వ్యభిచారము, బింకములాడు తత్వం, అంటే ఇదంతా కూడా సెల్ఫిష్ అనమాట, అంతా సెల్ఫ్. అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అధిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, మరి క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేటువంటి తత్వము కలిగినటువంటి వారు ఎక్కువసేపు వారి హృదయాల్లో వీటిని గురించే, యేసుక్రీస్తుని గురించి కానీ వాక్యాన్ని గురించి కానీ వారు టైం స్పెండ్ చేయకుండా, గడపకుండా ఎక్కువ కాలం వాళ్ళ హృదయాల్లో ఇవే మెదులుతుంటాయి. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారం కిందికి వస్తుంది అని పౌలు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. అంతే పైకి భక్తిగా ఉన్నట్లు నటిస్తూ ఉంటారు ఈ క్రైస్తవ సంఘములో, సమాజములో. మరి దాని శక్తినైతే వాళ్ళు ఆశ్రయించరు. పైకి మాత్రం మేము క్రైస్తవులము అని చెప్పుకుంటూ, మరి ఇటివారు ఎలా ఉంటారు అనంటే వారి హృదయములో అంతా కూడా ఈ ఆరాధన, అంటే ఈ దైవ సంబంధము కానటువంటి ఇహలోక సంపదల మీద, ఆ క్యారెక్టర్స్ మీదనే వాళ్ళ మనసంతా కూడా ఉంటుంది. కాబట్టి వారికి మీరు దూరంగా ఉండండి అన్నటువంటిది మనము చూస్తున్నాం. మరి 3వ వచనంలో కూడా చూస్తే, అప్పుడు ఆత్మవశుడనై నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండే ఒక స్త్రీని నేను చూచి తిని. ఇది మనకు ఈ భాగంలో ముఖ్య ఆధారమైనటువంటి వాక్యం. అంటే ఈ మహావేశ్య రోమా సామ్రాజ్యము అని మనకు తెలుస్తూ ఉంది. ఎట్లా తెలుస్తుందనంటే ఈ పట్టణమే 7 తలలు కలిగిన పట్టణము అంటున్నాడు, 7 కొండలకు సూచనగా ఉంది అంటున్నాడు. 7 కొండల మీద కట్టబడిన పట్టణం ఈ రోమా సామ్రాజ్యం అంటున్నారు. మరి 10 కొమ్ములను చూస్తున్నాము. ఈ మధ్యనే, అంటే 1958 నుంచి వాళ్ళు యూరోపియన్ యూనియన్ అనేటువంటి ఒకటి ప్రారంభించుకున్నారు. మరి దాంట్లో ఇప్పటి వరకు 28 దేశాలు కలిశాయి. కానీ వాక్యములో చెప్పబడిన రీతిగా 10 కొమ్ములంటే 10 రాజులు, అంటే 10 రాజ్యాలు అంతా ఒకే రాజ్యంగా ఏర్పడతారు. వాళ్ళు ఇండైరెక్ట్గా ఈ రోమాలో నుంచి బయటకు వచ్చేటువంటి అంత్యక్రీస్తుకు వీళ్ళు సపోర్ట్ చేసి ప్రపంచాన్నంతా వాళ్ళ గుప్పట్లోకి తీసుకుంటారు అన్నటువంటిది వాక్యము మనకు స్పష్టంగా మాట్లాడుతోంది. అంటే అంత్యక్రీస్తు అని అతను రోమా సామ్రాజ్యంలో నుంచి బయటికి వస్తాడు. మరి ఈ 10 కొమ్ములు 10 రాజ్యాలకు సూచనగా ఉన్నటువంటి ఈ కూటమి అనేది ఏదైతే ఉందో వాళ్ళు ఇతన్ని బలపరుస్తారు. ఆ బలపరిచి
ఆయనను ప్రపంచ నేతగా వాళ్ళు గుర్తిస్తారు అన్నటువంటిది వాక్యాన్ని మనము చూస్తున్నాం. రోమాకు దాని సామ్రాజ్యం శక్తివంతమైన మొదటి చక్రవర్తులు, దానికి ఉన్నటువంటి చక్రవర్తుల గురించి మనం ఆలోచన చేయగలిగితే మరి మొట్టమొదటి చక్రవర్తి జూలియస్ సీజర్ను మనం జ్ఞాపకం చేసుకుంటే, రోమా సామ్రాజ్యంలో మరి జూలియస్ సీజర్ నుంచి యోహాను భక్తుడు ఈ విషయాలన్నీ రాసేదానికి టైం ఎంత పట్టిందంటే 140 సంవత్సరాల వ్యవధి కాలము జూలియస్ సీజర్ నుంచి మరి యోహాను భక్తుడు ఈ పత్రిక రాసేంత వరకు, ఈ ప్రకటన గ్రంథాన్ని రాసేంత వరకు చూస్తాం. అనేక మంది చక్రవర్తుల గురించి కూడా ఈ బైబిల్ గ్రంథంలో మనకు రాయబడినట్లుగా మనం చూస్తాం. చరిత్రలోనికి మనం వెళితే మనం బయటికి రాలేం కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే టచ్ చేసి వదిలేసేస్తే మిగతా విషయాలు ఆధ్యాత్మికంగా మనకు ఏవైతే అనుకూలిస్తాయో వాటిని మాత్రం ధ్యానించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ స్త్రీ అన్నటువంటిది ఒక వేశ్యగా పోల్చడం మాత్రమే కాదు, కానీ మరి కొన్ని చోట్ల ఈ స్త్రీని సంఘానికి సాదృశ్యంగా తీసుకుంటున్నారు, సమాజాన్ని సాదృశ్యంగా తీసుకున్నటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో మనకి ఎన్నో తెలుస్తాయి. అంటే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూడగలిగితే, యెషయా 54:5-6, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అంటే సృష్టికర్తనే నీకు భర్తగా కలిగి ఉన్నంటే సమాజము స్త్రీతో పోల్చబడినట్లుగా మనము చూస్తాము. ఆయన పేరు సైన్యములకు అధిపతగు యెహోవా అని మనం చూస్తాము. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచూ ఉన్నాడు. 6వ వచనం, విడవబడిన దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించునట్లును, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచూ ఉన్నాడు అని ఇశ్రాయేలుల గురించి, ఆ సమాజాన్ని గురించి స్త్రీతో పోల్చి మనకు వాక్యము, అంటే ఎన్నోసార్లు మీరు ఇట్లా తప్పిపోతున్నారు అనే ఎగ్జాంపుల్ చెప్పేదానికి మనకి ఈ వాక్యం చూపిస్తున్నట్లుగా చూస్తాం. మరి 4వ వచనంలో చూస్తే మరి ఊదా రంగు, ఎర్రటి రంగు కలిగినటువంటి వస్త్రాలు ధరించుకున్నట్లుగా మనం చూస్తాం. ఈ ఊదా రంగు మరి ఈ ఎర్రని రంగును గురించి కొంతమంది వ్యాఖ్యాతలు ఏమంటున్నారంటే ఇది ఒక విలాసానికి, సుఖానికి, వైభవానికి మరి గుర్తుగా ఉంది అనేటువంటిది చెప్తా ఉన్నారు. మరికొందరు ఇది రోమన్ క్యాథలిక్ సంఘాన్ని వైపు వారి దృష్టి మళ్లించి చెబుతున్నట్లుగా చూస్తాం. అంటే వాళ్ళలో కూడా కొంతమంది ఈ రంగు గలటువంటి వస్త్రాలు వాళ్ళు ధరిస్తారు అన్నటువంటిది వాళ్ళకి చెప్పకనే చెబుతున్నట్లుగా వ్యాఖ్యానాలను గురించి చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఈ రోమన్ క్యాథలిక్ మరి బిషప్పులు మరి లేకపోతే పోపులు వారు ధరించేటువంటి కలర్ ఏదితో పోలుస్తున్నారంటే ఈ ఊదా రంగు, ఎర్రని దుస్తులు వారు ధరిస్తారు అని ఇండైరెక్ట్గా మనకు వాక్యంలో చెప్పకనే చెబుతున్నట్లుగా, అంటే ఈ ప్రపంచ పరిస్థితులను గమనిస్తే అర్థమవుతుంది. ఇతర సంఘాల్లో కూడా కొంతమంది వాళ్ళు రోమన్ క్యాథలిక్సే ధరిస్తున్నారు ఇటువంటి కలర్ అనుకోకూడదు. ఇతర సంఘాల్లో ఉన్నారు కొంతమంది బిషప్పులు మరి చెప్పుకునేటువంటి వారు అందరూ కూడా ఈ ఊదా రంగు ఇవన్నీ కూడా వాడుతున్నారు అనేటువంటి మనము సమాజాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. మరి బంగారము, విలువైనటువంటి వస్త్రాలు ఇవన్నీ కూడా వాళ్ళ గొప్పతనాన్ని సూచిస్తున్నట్లు, మేము చాలా గొప్ప, అందరికంటే మేము మిమ్మల్ని యేసుక్రీస్తు దగ్గరికి మేమే తీసుకొని వెళ్ళేటువంటి వాళ్ళము, మేమే మీ మధ్య వారధులము, యేసుక్రీస్తుకు ప్రజలకు మధ్య వారధులము మేమే అని చెప్పుకునేటువంటి వారిని గురించి, వారికి ఇచ్చినటువంటి ఒక బంగారు పాత్ర ఆ చేతిలో ఉన్నట్లుగా, స్త్రీ చేతిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఉన్నా కూడా ఒక బంగారు పాత్ర ఆమె చేతిలో ఉన్నట్లుగా ఉంటుంది. అంటే ఆ బంగారు పాత్ర బయటికి మాత్రము చాలా మెరుస్తూ ఉంది, చాలా అలంకరింపబడినట్లుగా ఉంది. కానీ లోపల మాత్రం ఏముంది అంటే మాలిన్యము తప్ప ఏమీ లేదు దాంట్లో. అందరినీ చంపినటువంటి, రక్తముతో నిండినటువంటి పాత్రగా, అంటే రోమా సామ్రాజ్యము ఎంతమంది మరి క్రైస్తవులను మొదటి శతాబ్దంలో చంపివేశారో అది గుర్తు చేసేందుకు గుర్తుగా ఆ బంగారు పాత్ర ఆమె చేతుల్లో ఉంచబడింది అన్నటువంటిది కూడా మనం చూస్తాం. అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా జ్ఞాపకం చేస్తూ 23వ అధ్యాయం మత్తయి సువార్తలో మరి 25వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూస్తే, మత్తయి సువార్త 23, 25, 26 2, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు, కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యులారా,
గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుడి అని మనకు ఒక వాక్య హెచ్చరిక. ఈ పాత్ర చూస్తేనా ఆమె పట్టుకున్న పాత్ర బయటికి మాత్రము చాలా బాగుంది, అలంకరింపబడినట్లుగా ఉంది, లోపల చూస్తే అసహ్యము మాలిన్యముతో నిండిపోయినట్లుగా మనం చూస్తాము. అంటే సంఘము అసలైనటువంటి స్థితిని మరి చూపిస్తున్నట్లుగా మనము చూస్తామంటే బయటికి మాత్రము డంబము, ఆడంబరము, వైభవము, లోపల మాత్రము కుళ్ళు, కుతంత్రాలు, రాజకీయాలు. సంఘాల్లో చూస్తే ఇప్పుడు అన్నీ కూడా బయటికి మాత్రం భక్తి గలవారుగా కనిపిస్తారు, కానీ మరి లోపల చూస్తే డంబము, ఆడంబరము, వైభవము, మరి కక్షలు, కారుణ్య అన్నీ కూడా లేనటువన్నీ కూడా సంఘానికి అన్ని లోపల ఉన్నాయి, మాలిన్యముతో నిండిపోయింది అనేటువంటి దానికి సాదృశ్యంగా కూడా మనం ఆలోచన చేయొచ్చు. మరి 3వ అధ్యాయం ప్రకటన గ్రంథము 12 చూస్తే ఫిలడెల్ఫియా సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ, ఫిలడెల్ఫియా సంఘానికి 5వ వచనం 17వ వచనం అధ్యాయము 5వ వచనం మనం చూస్తే దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండెను, మర్మము, వేశ్యలకును భూలోకములోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఇండుట చూచి తిని నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడి తిని. అంటే మొదటి శతాబ్దంలో ఎంతమంది క్రైస్తవులను హింసించి ఈ లెక్క ఒకటి చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ దాని నొసటన ఈ విధంగా మహాబబులోని వేశ్య, ఇది అన్ని భూరాజులకు తల్లి, వేశ్య అయినటువంటి తల్లి అని మనం పోల్చినట్లుగా మనం చూస్తున్నాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మరి 12వ వచనంలో మరి 6వ సంఘానికి ఫిలడెల్ఫియా సంఘానికి మరి ఉత్తరం రాస్తూ 12వ వచనం 11వ వచనం నుంచి చూద్దాం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అని ఫిలడెల్ఫియా సంఘానికి హెచ్చరిక చేస్తూ 12వ వచనములో మరి ఈ లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని, ఈ దుర్మార్గాన్ని అంతా కూడా అంధకార సంబంధమైన దురాత్మల సమూహములతో మీరు పోరాడి గెలిచి జయవంతులుగా జయ జీవితము జీవిస్తే జయించువానికి దానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభంగా చేస్తానటువంటి వాళ్ళనందరినీ కూడా, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి బయటికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణము పేరును, నా కొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్నది, చెవిగలవాడు వినుగాక. అంటే ఈ వేశ్య నుదుటి మీద రాయబడినటువంటిది మరి ఆ విధంగా ఉంటే, అంటే కల్మషంతో కూడినట్టుగా ఉంటే, మహాబబులోని వేశ్య అన్ని రాజులకు వ్యభిచార కేంద్రంగా దాన్ని చూపిస్తూ ఉంటే, మరి మనకు ఇచ్చినటువంటి ప్రకటన గ్రంథంలో మనకు యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి ఆదరణ వాక్యం ఏంటంటే, మరి దేవుని పేరే మన మీద రాయబడుతుంది. యెరూషలేము అనే పట్టణం పేరే మనకు రాయబడుతుంది అనేది మనం గ్రహించవచ్చు. ఇది ఒక మర్మంతో కూడినది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి భూమిని గురించి, అంటే భూమిలో 4 రకాల భూమిలో గింజలు వేస్తే అది కొన్ని ముళ్ళ కంపల్లో పడతాయి, రోడ్డు పక్కన పడతాయి, ఇవన్నీ కూడా రాతి నెలలో పడతాయి, ఇవన్నీ చెప్పినప్పుడు శిష్యులు దీని భావం మాకు తెలియడం లేదు అని అడిగినప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనములో ఒక మంచి మాట అంటాడు. మత్తయి సువార్త 13:11 పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది. శిష్యులారా, మీకు ఈ మర్మాలన్నీ తెలుసుకునేందుకు మీకు అనుగ్రహింపబడింది, కానీ వీరికి, అంటే అన్యజనులకందరికీ కూడా ఆ మర్మాలు తెలుసుకునేటువంటి అవకాశము లేదు. కానీ ప్రకటన గ్రంథము అంటేనే తెర తొలగించుట, ఈ మర్మాలన్నీ కూడా బట్టబయలైపోతున్నాయి. ఎందుకు అంటే ఇది అంత్యకాలం కాబట్టి ఈ మర్మాలన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి అనేటువంటిది చెబుతున్నాము. రోమా పత్రిక 16వ అధ్యాయము 25వ వచనం, రోమియోలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 25 సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలపబడుచున్నవి. ఇది అంత్యకాలం కాబట్టి వారు ఏవైతే ప్రవచించినారో అవన్నీ కూడా వారికి అర్థమయ్యే రీతిలో ఈ తెరను తొలగిస్తున్నట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాము.
అసహ్యమైన వాటికి, అంటే ఈ బబులోను సామ్రాజ్యము మొదట్లో ఉన్నప్పుడు అక్కడ అది అబద్ధ మతాలకు కేంద్రంగా మనం చూస్తున్నాము. బబులోను అంటే గందరగోళం అనమాట. అంటే బబులోనులో వాళ్ళు గోపురం కట్టినప్పుడు మరి దేవుడే వారి భాషలన్నింటినీ కూడా మార్చివేసినట్లుగా చూస్తాము. గందరగోళం ఏర్పడిపోయింది అక్కడ. అంటే బబులోను అంటేనే ఒక గందరగోళానికి గుర్తుగా సాదృశ్యంగా ఉంది. అంటే ఈ రోమా సామ్రాజ్యము అంత్యకాలంలో ఏ విధంగా ఈ గందరగోళం సృష్టిస్తుందో, ప్రపంచాన్నంతా తన గుప్పిట్లోకి తీసుకుని మరొకసారి పుంజుకొని ఈ రోమా సామ్రాజ్యము మరి ఏలబోతా ఉంది. ఆ రోమా సామ్రాజ్యంలో నుంచే, మరి ఆ రోమా పట్టణంలో నుంచే ఈ అంత్యక్రీస్తు బయటికి వస్తాడు అని అప్పుడు మొదటి శతాబ్దంలో మరి ఈ చంపబడినటువంటి వారు అనేకులు క్రైస్తవులు. ఆ క్రైస్తవుల లెక్కను ఒకసారి మరి విశ్లేషకులందరూ కూడా మరి చూడడం జరిగింది. దాదాపు మొదటి శతాబ్దంలో 5 కోట్ల మంది క్రైస్తవ విశ్వాసులను మరి చంపేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అంటే అదే రీతిలోనే ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ అంత్యక్రీస్తు అనే అతను రోమా సామ్రాజ్యంలోంచి మరీ ఇంతకుముందు ఉన్నాడు, ఇప్పుడు లేడు, మళ్ళీ వస్తాడు. వాక్యంలో చెప్పబడుతున్నది, ఇంతకుముందు ఉన్నాడు, ఇప్పుడు లేడు, ముందు వస్తాడు. అంటే ఇంతకుముందు పరిపాలన చేసినారు, ఇన్ని కోట్ల మందిని చంపేశాడు. మరి మత భేదాలు పుట్టించేటువంటి నగరంగా, మరి నూతనమైనటువంటి మతము సృష్టించే విధంగా, రోమా మతాన్ని సృష్టించే విధంగా ఈ రోమా మరి అంత్యక్రీస్తు అనేటువంటి వాడు పనిచేస్తాడు అక్కడి నుంచి. ఆ అంత్యక్రీస్తుకు ఈ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి 10 తలలు కలిగినటువంటి 10 రాజ్యాలు సపోర్ట్ చేసి చివరికి ఏం జరుగుతుంది అంటే వాక్యం లాస్ట్ చివరికి 17వ అధ్యాయంలోకి వచ్చే లోపల ఈ రోమా సామ్రాజ్యాన్ని మరి మాంసమునంతా తినివేసినట్లుగా, దంచి తినివేసినట్లుగా మనం చూస్తున్నామంటే యుద్ధము జరిగినప్పుడు చివరిలో యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఈ అంత్యక్రీస్తు తీసుకొని వచ్చినటువంటి ఈ సైన్యాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అక్కడ తన ఊపిరి చేత చంపేస్తాడు అన్నటువంటిది మనం చూస్తాము. మరి వీరు కూడా ఈ 10 రాజ్యాలు కలిసి ఈ రోమా సామ్రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేసేస్తారు అనేటువంటిది వాక్యము సెలవిస్తుంది. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అవుతుంది. మహాబబులోని వేశ్య అని అంటేనే నిజ దేవుని నుంచి దూరం అయిపోయి అన్య దేవతల వైపునకు మరి వెళ్ళేటువంటి తత్వాన్ని గురించి, మరి బయటికి కనిపించే విధముగా కనిపించేది ఒకటి ఉంటుంది, లోపల జీవితము వేరేగా ఉంటుంది క్రైస్తవ సమాజంలో అన్నదానికి సాదృశ్యంగా కూడా ఈ మహాబబులోను వేశ్య అన్నటువంటిది మరి మనము గుర్తు చేసుకుంటే మనకు తెలుస్తుంది. వాటి ప్రియులారా, మరి వాక్యమైతే స్పష్టంగా మరి ఏమాత్రము మనం అర్థము చేసుకోలేని విధంగా కాకుండా మనకందరికీ అర్థమయ్యే విధంగా ఈ అంత్యకాలములో వాక్య విశదీకరణ అనేది మరి అందరూ వ్యాఖ్యాతలు మరి పండిపోయినటువంటి వారందరూ కూడా వ్యాఖ్యానాలు మనం అన్నీ ఆలోచన చేస్తే మరి తేట తెల్లగా దానియేలుకైతే దీనికి అంత్యకాలం వరకు ముద్ర వేసి ఉంచు అని చెప్పాడు. కానీ ప్రకటన గ్రంథంకి వచ్చే లోపల తెరవబడినటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఒకప్పుడు రహస్యంగా ఉన్నటువంటివన్నీ కూడా ఇప్పుడు విప్పబడుతున్నాయి. కాబట్టి మనము ఈ రోమా సామ్రాజ్యంలో నుంచి పరిస్థితులన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అంత్యక్రీస్తు త్వరలోనే మన ముందుకు వస్తాడు. ఎందుకంటే శాంతి ఒప్పందం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో. మరి డొనాల్డ్ ట్రంప్ అల్లుడే మరి ఈ ఇస్రాయేలీలకు మరి ఈ ఇస్లాం కంట్రీస్ అన్నీ కూడా మరి ఒక శాంతి ఒప్పందాన్ని చేసుకున్నారు. ఇప్పుడు త్వరలోనే మరి ఈ డోమ్ రాక్ అనేటువంటి ఈ మసీదు దగ్గరికి కొన్ని లక్షల మంది ముస్లిమ్స్ వచ్చి ప్రార్థన చేసుకుంటారు అని, దీని గురించి శాంతి ఒప్పందం కూడా ఎలా ఉంటుంది అని అంటే వీరు కూడా కొంత భూభాగాన్ని పాలస్తీనా వాళ్లకు ఇచ్చేందుకు వదిలిపెట్టేస్తారు. మరి ఆ శాంతి ఒప్పందంలో భాగంగానే మరి ఈ డోమ్ రాక్ అనే చోట మేము దేవాలయాన్ని కట్టుకుంటాము అనేటువంటి ఆ ఒప్పందం కూడా అమలైపోతుంది. అప్పుడో ఇప్పుడో త్వరలోనే 25 రోజుల్లో మేము మన సొలొమోను నిర్మించినటువంటి దేవాలయం కంటే సౌందర్యంగా దేవాలయాన్ని మేము నిర్మిస్తాము అంటే మనం అనుకుంటాం ఎప్పుడో జరుగుతుందిలే, ఎప్పుడో వస్తుందిలే, అంత టైం ఎప్పుడు కడతారు వాళ్ళు దాన్ని అనుకోవచ్చు. కానీ
కళ్ళు తెరిచి మూసి కళ్ళు తెరిచే లోపలనే దేవాలయం మనకు కనబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి ప్రేమైన విశ్వాసులారా, అంత్యకాలంలో జీవిస్తున్నటువంటి మనం త్వరగా మరి ఈ ఆర్థిక వ్యవస్థ ప్రపంచమంతా చిన్నాభిన్నం అయిపోతోంది. గమనించండి, ఈ ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నం అయిపోతే అంత్యక్రీస్తుకు ఒకే నాణము ప్రపంచమంతా తీసుకొని వచ్చేదానికి అవకాశం వస్తుంది. అందుకే కరోనా కానీ ఇంకొకటి కానీ ప్రపంచ దేశంలో ఒక దేశాన్ని పట్టుకున్నది కాదు, ఇది ప్రపంచంలో భూభాగం మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి మీద దీని ప్రభావం ఉంది. ఆర్థిక పరంగా దివాలా తీసేటువంటి రోజుల్లో జీవిస్తున్నటువంటి ప్రపంచంలో అంత్యక్రీస్తుకు ఈ ప్రపంచమంతా కూడా ఒకే నాణ్యము, ఒక చిప్ ద్వారా ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని అయ్యే విధంగా చేసుకునే రోజు చాలా దగ్గరలోగా ఉన్నట్టుగా మనం చూస్తాను. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందర జరుగుతూ ఉన్నప్పుడు మనము ఇంకా నిర్లక్ష్య వైఖరి కలిగి ఉండడము మనకు మంచిది కాదు. కాబట్టి మనము సిద్ధపడుచు ఇవన్నీ చూస్తున్నప్పుడు భయపడుతూ దేవుని పాద సన్నిధానంలో దేవుని వాక్యం ధ్యానిస్తూ మరి మనం సిద్ధపడ్డం కాకుండా అనేక మందికి సిద్ధపడి వారిని కూడా రక్షించే బాధ్యత మన మీద ఉందని జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. మరి వచ్చేటువంటి ఆదివారం రోజు 19వ అధ్యాయము మనము ధ్యానించబోతున్నాము. మరి ఆ 19వ అధ్యాయం 4వ అధ్యాయములో ఎత్తబడినటువంటి ఈ సంఘము 19వ అధ్యాయములో క్రిందికి దిగి వస్తుంది. పెళ్లి కుమార్తె సంఘము కిందికి దిగి వస్తున్నట్లుగా మనము చూస్తాము. అది 19వ అధ్యాయములో మనము ధ్యానించగలుగుతున్నాము. మరి దానితో మనకు ప్రకటన గ్రంథములో మరి పొందుపరిచినటువంటి 4 స్త్రీల వివరణ అయిపోయిన తరువాత నేను ఒక క్రమ పద్ధతిలో ఏ అంశము ఎప్పుడు మరి ధ్యానిస్తే అందరికీ అర్థమవుతుంది అన్నటువంటి ఒక అవగాహన కలిగి నేను ఈ వాక్యాలని బోధించడం జరుగుతుంది. అది అయిన తర్వాత 4 గుర్రాలు గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రకటన గ్రంథంలో మరి ఉన్నటువంటి 4 గుర్రాలను గురించి మనము ఆలోచన చేయగలిగితే ప్రకటన గ్రంథం చాలా సులభంగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వచ్చే వారము 19వ అధ్యాయం సిద్ధపడి రండి. తర్వాత మనము 4 గుర్రాల విషయము ధ్యానంలో గడుపుదాము. మరి ఇతబడినటువంటి వాక్యము కోసం మనం ప్రార్థిస్తాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయన, స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరొకసారి తండ్రి, ప్రకటన గ్రంథములో 17వ అధ్యాయములో మరి ఉన్నటువంటి మహాబబులోని వేశ్యను గురించి మేము ధ్యానించగలిగాం తండ్రి. మీకు స్తోత్రాలు. అంత్య దినములలో ఏమి జరగబోతుంది, రోమా పట్టణాన్ని గురించి మాకు చూపించిన దర్శనాన్ని బట్టి కూడా మీకు వేలాది స్తోత్రాలు, వందనాలు తండ్రి. విత్తబడినట్టు వాక్యాన్ని గురించి మరి విన్నటువంటి వారందరూ కూడా తండ్రి మరి జాగ్రత్తగా ధ్యానంలో గడుపుటకు నీ కృప చూపించి అర్థం చేసుకున్నటువంటి తండ్రి ఆధ్యాత్మిక నేత్రాలను మీరు తెరవండి తండ్రి. మరి హృదయాలను సిద్ధపరచండి తండ్రి. సిద్ధపడడం మాత్రం కాదు, అనేక మందిని సిద్ధపడి ఈ వాక్యాన్ని వారికి కూడా పరిచయం చేయ విధంగా వీరు సహాయపడినట్లు నీ కృప చూపించి నడిపించమని క్రీస్తునామం బట్టి ప్రార్థించి వేడుకుంటుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవుని దీవెన మనకు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమెన్.